వెల్కమ్ టు TNN టీవీ. నేను వర్షిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదర్సాను వెంటనే ఖాళీ చేయించాలని ధర్నా. యూరియా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. దసరా మహోత్సవాల ఏర్పాట్ల సమీక్ష. పని మనిషిని అరెస్టు చేసిన పోలీసులు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పోరుబాటు కార్యక్రమం. విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న శక్తి టీం. భూ సమస్య పరిష్కారంపై సమావేశం. రహదారి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు. విద్యార్థులకు నూతన టెక్నాలజీని సూచించిన హైడ్రా కమిషనర్. ఉపరాష్ట్రపతి అవకాశాన్ని స్వాగతిస్తున్నామన్న జేఏసీ చైర్మన్. సుల్తాన్పూర్ గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న మదర్సాను వెంటనే ఖాళీ చేయించాలని ధర్నాకు దిగిన శ్రీరాములు యాదవ్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని సుల్తాన్పూర్ గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న మదర్సాను తొలగించాలని సుల్తాన్పూర్ గ్రామ ప్రజలకు అండగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు స్థానిక హిందువులతో కలిసి ధర్నాను చేపట్టారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ మంత్రులకు అన్నదాతల పట్ల పట్టింపు లేకుండా పోయిందని ఆరోపించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బోంపల్లి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చి రాస్తారోకో చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్న సమయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా గ్రామానికి యూరియా సరఫరా చేయడం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో రైతులు యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాసినా యూరియా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. యూరియా కోసం అడిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ మంత్రులు విమర్శలు చేయడం తప్ప యూరియా పంపిణీ చేసిన దాఖలాలు లేవన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యూరియా బస్తాలే ఉరికొయ్యలై కాంగ్రెస్ నాయకుల మెడకు చుట్టుకుంటుందని విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకపోతే సచివాలయాన్ని, మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. వన్ టౌన్ బ్రాహ్మణ వీధి జన్మిదొడ్డి మీటింగ్ హాల్లో సమీక్షా సమావేశ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరుగు దసరా మహోత్సవాల ఏర్పాట్ల సమీక్షా సమావేశాన్ని వన్ టౌన్ బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి మీటింగ్ హాల్లో నిర్వహించారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు సుజానా చౌదరి, జిల్లా కలెక్టర్ లక్ష్మీష, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానాచంద్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, దుర్గగుడి ఈవో సీనా నాయక్, వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు 11 రోజులు జరగనున్న దసరా ఉత్సవాలు. ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ఈసారి ఉత్సవాలకు ముందస్తుగానే ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. పారిశుద్ధ ఏర్పాట్లు చక్కగా చూడాలన్నారు. దాతల సహకారం తీసుకోవాలని సూచించారు. విజయవాడ ఖ్యాతి పెంచేలా ఉత్సవాల నిర్వహణ జరగాలన్నారు. దసరా పనుల అంచనాలు పెరగకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని ఈ సందర్భంగా తెలిపారు. అడుసుమిల్లి శివలీల ఇంట్లో పనిచేసే పని మనిషి దొంగతనము చేసిందని బాధితుల ఫిర్యాదు మేరకు పని మనిషిని అరెస్టు చేసిన పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో శ్రీనివాస నగర్ బ్యాంకు కాలనీ 5వ క్రాస్ రోడ్డు నందు నివాసం ఉండే అడుసుమిల్లి శివలీల ఇంటిలో పనిచేసే పని మనిషి 40 గ్రాముల డైమండ్ గాజులు మరియు 40 గ్రాముల గాజులు దొంగతనం చేసిందని బాధితుల ఫిర్యాదు మేరకు పని మనిషిని అరెస్టు చేశామని సెంట్రల్ ఏసీపీ దామోదర్ ప్రెస్ మీట్ లో తెలియజేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమానితుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చోరీ చేసిన సొత్తు 40 గ్రాముల డైమండ్ గాజులు మరియు 40 గ్రాముల గాజులు స్వాధీనం చేసుకొని నిందితురాలి వద్ద నుండి పటపట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన
మరొక దొంగతనం కేసులో కూడా చోరీ సొత్తు 74 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. వర్త్ అది కాకుండా మళ్ళీ అదే అమ్మాయి ఇంకో చోట అంతకుముందు ప్రీవియస్ పనిచేసింది. ఆ పనిచేసిన ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం చేయడం జరిగింది. అది కాకుండా అమ్మాయి ఏంటంటే ఒక ఫ్రెండ్ ఇంటికి ఇక్కడికి మన చిల్లీస్ బార్ దగ్గర ఒక ఫ్రెండ్ ఉంటే ఆ లేడీకి మా పేరు శివలేలా కంప్లైంట్ రెడ్డి గారి మిస్సెస్ పేరేంటి? మాధురి. చల్లా మాధురా? మాధురి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వస్తే ఆ ఫ్రెండ్ ఇంటి కాడ ఈ అమ్మాయి ఈ గోల్డ్ కూడా దొంగిలించింది. ఆ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. అది కూడా మనం మొత్తం టోటల్గా ఓవరాల్గా మనం ఈ అమ్మాయి దేవరకొండ తేజశ్రీ దగ్గర అయితే, అదేవిధంగా ఉప్పల సురేష్ దగ్గర అయితే టోటల్గా మనం దగ్గర 25 లక్షల రూపాయల ప్రాపర్టీని గోల్డ్ ఆర్నమెంట్స్ని కానీ, డైమండ్ ఆర్నమెంట్స్ని కానీ, సిల్వర్ ఆర్నమెంట్స్ని సెల్ చేయడం జరిగింది. ఇది ఈ మధ్యకాలంలో మన పడమట లిమిట్స్లో మంచి రికవరీ. దట్టు ఏంటంటే మనకి ప్రాపర్టీ కొంతమంది మెల్ట్ చేస్తారు. మెల్ట్ చేస్తే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లా కాకుండా ప్రాపర్టీని ఇంటాక్ట్ రికవర్ చేసే కంప్లైంట్ కూడా ఇస్తే కంప్లైంట్ కూడా చాలా సాటిస్ఫై అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ ఫిర్యాదుదారులు కూడా ప్రాపర్టీ దొరికిందని చెప్పంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ క్రైమ్ సిబ్బంది చాలా బాగా స్పీడ్గా రియాక్ట్ అయ్యారని చెప్పడం జరిగింది. కాబట్టి పోలీస్ స్టేషన్లో జరిగే ఇన్సిడెంట్లు ఏదైనా సరే పోలీసు మనం ఇమీడియట్లీ రియాక్ట్ అయితే పబ్లిక్ నుంచి కూడా మనకి కూడా అదేవిధంగా మన మెచ్చుకోవడం కానీ, లేకపోతే అభినందించడం కానీ, ప్రశంసించడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టాఫ్ అంతా కూడా కొద్దిగా యాక్టివ్గా అలర్ట్గా ఉండి క్రైమ్ జరిగిన ఏ క్రైమ్ అయినా, లా అండ్ ఆర్డర్ క్రైమ్ కానివ్వండి, దొంగతనం కానివ్వండి, లేకపోతే టీజింగ్ కానివ్వండి, ఇంకేదైనా ట్రాఫిక్ యాక్సిడెంట్ కానివ్వండి, ఏదైనా సరే నేరం జరిగితే ఇమీడియట్లీ స్పాంటేనియస్గా అటెండ్ అయితే మనం వాళ్ళు ఫిర్యాదుదారుడు సంతోషపడతాడు. కాబట్టి దాన్ని తగ్గట్టు మన అందరం స్టాఫ్ అంతా కూడా పనిచేయాలని కోరుకుంటూ లేటెస్ట్ కొత్త టెక్నాలజీ ఏమొస్తాయో తెలియదు. ఉన్న టెక్నాలజీ మాత్రం సిపి గారు దాన్ని 100% అన్ని పోలీస్ స్టేషన్ల ద్వారా ఉపయోగించి చేయిస్తారు. అక్కడ ట్రాఫిక్ ఎక్కువ లేకపోతే విఐపి మూమెంట్ ఉన్నాయి, మనం ఈ డ్రోన్ పంపించేసి ఇక్కడ మన ఉదాహరణకి సీఎం గారు ఇక్కడ నుంచి వెళ్తాం, బయలుదేరుతున్నాం అనుకోండి ఎయిర్పోర్ట్కి. రామర్పాటి నుంచి మన ట్రాఫిక్ ఎలా ఉందని మనం డ్రోన్ చూసి చెప్తా ఉంటాం. ఎక్కడైనా ప్రాబ్లం అయితే అరేంజ్ అయితే అంటే ఇమీడియట్ ఆ కన్సర్న్ ఏరియాకి సెటిల్. కిర్లంపూడి మండలంలో రాజుపాలెం నుండి రామవరం వరకు ఉన్న రోడ్ అధ్వానంగా ఉండటంతో జగ్గంపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పోరుబాటు కార్యక్రమం చేపట్టారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలో రాజుపాలెం నుండి రామవరం వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా ఉండటంతో జగ్గంపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తోట నరసింహం మాట్లాడుతూ గుంతలమయమైన ఈ రోడ్డులను వేయండి, రాజకీయ కుట్రతో ఇటువంటి పనులు చేయకపోతే సామాన్యుల ప్రాణాలు పోతాయన్నారు. మరియు గత వారం క్రితం ఆసుపత్రిలో డాక్టర్ ఆ గుంతల రోడ్లు వెళ్తుండగా గుంతలో పడి కాలు విరిగిందన్నారు. అనేక మంది నిత్యం ప్రయాణించే ఈ రహదారి ఇంత అధ్వానంగా మారినా మీరు చూసి చూడనట్లు ఉండకండి, ఆ రోడ్డును తక్షణమే వేయించాలంటూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రోడ్డులు వేశాం, అనేక కార్యక్రమాలు చేశాం అంటున్నారు, మరి దీనికి సమాధానం ఇవ్వండి అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుంతలు పడిన నీటిలోకి దిగి వరి మొక్కలు నాటి ఇది రోడ్డా లేకపోతే చెరువా అంటూ నినాదాలు చేశారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం.
సెల్ఫ్ డిఫెన్స్ పై మరియు గుడ్ టచ్ బ్యాడ్ టచ్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న శక్తి టీం బృందాలు. మహిళలు మరియు బాలికల యొక్క రక్షణ కొరకు కల్పించబడుతున్న మహిళా చట్టాలను గుర్తించి మహిళలకు విద్యార్థులకు శక్తి యాప్ అత్యవసర సేవలైన కీలకమైన టోల్ ఫ్రీ నెంబర్లపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. దీని ద్వారా శాంతి భద్రతల పరిరక్షణ చర్యలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించే దిశగా ఆపద సమయాలలో ప్రజలకు మేము ఉన్నాం అనే భరోసా కల్పించాలనే సదుద్దేశంతో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత ఐపీఎస్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శక్తి టీం బృందాలు, మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి నగరంలోని వివిధ ప్రదేశాలలో మహిళలకు మరియు బాలికలకు వారి సంరక్షణకు కల్పించబడిన మహిళా చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అనుమానిత ప్రదేశములపై నిఘా పటిష్టం చేయడంతో పాటు విరివిగా ఆయా ప్రదేశాలను తనిఖీ చేయడం, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిని అదుపులోకి తీసుకోవడంతో వారికి మత్తు పదార్థాలను సేవించడం వలన కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. శ్రీకాళహస్తి మండలం సింహాచల కండ్రిగ గ్రామస్తుల భూ సమస్య పరిష్కారంపై సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి మండలం ఇలగనూరు పంచాయతీకి చెందిన సింహాచలం కండిక గ్రామానికి చెందిన పేదలకు 50 ఏళ్ల క్రితం ఇచ్చిన భూమి వివాదంగా ఉండేది. అటవీ శాఖకు సంబంధించిన వివాదం కొనసాగుతూ ఉండేది. 1970లో వాళ్ళకి రిజర్వ్ ఫారెస్ట్ లో పట్టాలు అందజేశారు. 1978లో అప్పుడున్న కలెక్టర్ ఆ పట్టాలను రద్దు చేశాడు. ప్రస్తుత కలెక్టర్ వెంకటేశ్వర్లు ఈ విషయాన్ని వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం కాళహస్తి పిఆర్ గెస్ట్ హౌస్ నందు జరిగిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు ఆయన మాట్లాడుతూ మరొక్కసారి 1998లో 130 మంది కుటుంబాలకు 1.5 ఎకరం చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగిందని, కాలక్రమేణా ఆ అటవీ శాఖ అధికారులు ఆ భూములు రద్దు చేయమని కలెక్టర్కి ఫిర్యాదులు ఇచ్చారని పేర్కొన్నారు. 2014లో కూడా హైకోర్టు ఆ భూములను రిజర్వ్ ఫారెస్ట్ కు గుర్తించిందని, అయినా కూడా ఆ పట్టాలు రద్దు కాకపోవడంతో అటు గ్రామస్తులకు ఇటు అటవీ శాఖ అధికారులకు తరచూ వివాదాలు వస్తూ ఉండేవని పేర్కొన్నారు. ఆ సమస్యలను పరిష్కరించడం కోసం అక్కడున్న బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో చర్చలు జరపడం జరిగిందని కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ రోజు శ్రీకాళహస్తి పిఆర్ గెస్ట్ హౌస్ నందు శ్రీకాళహస్తి మండలం ఇనుగనూరు రెవెన్యూ గ్రామం సింహాచలం కాండ్రిక గ్రామస్తుల భూ సమస్య పరిష్కారంపై ఏర్పాటు చేసిన సమావేశంలో అందరితో చర్చించి ఆ ఊర్లో వస్తున్న పంట ఆదాయాన్ని రైతులకు ఇవ్వాలని అటవీ శాఖ అధికారులకు తెలియచేశామని, ఆ తర్వాత అదంతా పేదవారు కాబట్టి వారికందరికీ మరొక చోట ఎక్కడైనా అసైన్ ల్యాండ్ ఉంటే 1.5 ఎకరం చొప్పున 90 కుటుంబాలకు 3 నెలల లోపల అందజేస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్లు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిపారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోల ఆనంద్ గారు, నేను, కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, ఆర్డీఓ గారు అందరం కూర్చొని ఈ సింహాచలం సింహాచలం కంట్రీగా ఏదైతే 135 ఎకరాలు భూమి ఉందో, అలానే గొల్లపల్లి పంచాయతీలో 150 ఎకరాలు, ఏదైతే 1150 ఎకరాలు బీవీపురం ఇంకా ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో దీని గురించి మాట్లాడడం జరిగింది. మొన్న ఆ పత్రికల్లో కథనం వచ్చింది. ఏంటంటే దీంట్లో ఏదో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీంట్లో ఎవరో ల్యాండ్ ఏదో తీసుకుంటున్నారని చెప్పి పొలిటికల్గా కొద్దిగా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో అంతా కూడా అవాస్తవాలు. వాళ్ళు కూడా గ్రామస్తులు రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు మేము కూర్చుని వెంటనే ఇమీడియట్గా దీనికి సొల్యూషన్ తీసుకొచ్చాం, వాళ్ళతో మాట్లాడాం. నిజంగానే ఈ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి జరిగిన సొల్యూషన్ ఈరోజు గంటన్నరలో అందరం కూర్చొని మాట్లాడుకొని ఈరోజు గ్రామస్తులు కూడా తప్పట్లు కొట్టి ఆనందం హర్షం వ్యక్తం చేసి పోయే పరిస్థితి. దీంట్లో వాళ్ళకి ఇమీడియట్గా దాంట్లో యూకలిప్టస్ ట్రీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వేసిన తర్వాత 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి ఒక 30 నుంచి 25 నుంచి 50,000 మధ్యలో వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పి మరి చెప్పడం జరిగింది. అలానే వాళ్ళకి 1.5 ఎకరా భూమి పోతుంది కాబట్టి 3 ఎకరాలు అడిగి రిక్వెస్ట్ చేశాను ఎమ్మెల్యేగా.
సార్ అయితే 2 ఎకరాల వరకు ఓకే అన్నారు. మిగతాది కూడా నేను గవర్నమెంట్తో మాట చెప్తానని చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీలు నిరుపేదవాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈరోజు హ్యాపీగా పోయినారు. దిస్ ఆపరేషన్ వాజ్ ఎ బిగ్ సక్సెస్. ఏదైతే 30 ఇయర్స్ నుంచి కానీ 40 ఇయర్స్ నుంచి కానీ సొల్యూషన్ ఉందో దాన్ని 1.5 అవర్స్లో మేము అందరం కూర్చొని సొల్యూషన్ తెచ్చామని చెప్పి తెలియదు. ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మనం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మనం శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు రెవెన్యూ విలేజ్లో సింహాచలం కండ్రిగలో ఈ హ్యాబిటేషన్లో తరతరాలుగా వస్తున్నటువంటి భూ సమస్య మీద పరిష్కారం చేయటం కోసం గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ సుధీరెడ్డి గారు, అదేవిధంగా డిఎఫ్ఓ గారు, ఇక్కడ మిగతా అధికారులు, లోకల్ ప్రజాప్రతినిధులు, మరీ ముఖ్యంగా సింహాచలం కండ్రిగ ప్రజలందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో ఆ సమస్యని తెలుసుకొని దాన్ని ఎట్లా పరిష్కారం చేయడం కోసం ఈరోజు కూర్చోవడం జరిగింది. ఇది సుమారుగా 55 సంవత్సరాల నుంచి ఈ సమస్య నడుస్తుంది. 1970లో వాళ్ళందరికీ రిజర్వ్ ఫారెస్ట్లో ముందుగా పట్టాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 78లో అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు ఆ పట్టాలు క్యాన్సిల్ చేయడం జరిగింది. మరొకసారి 1998లో 90 కుటుంబాలకు 135 ఎకరాలు ఎకరన్నర చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగింది. కాలక్రమేణా ఫారెస్ట్ డిపార్ట్మెంటు అవి క్యాన్సిల్ చేయమని 2008లో కలెక్టర్ గారికి రాశారు. 2014లో కూడా హైకోర్టు అవన్నీ రిజర్వ్ ఫారెస్ట్ భూములను గుర్తించడం జరిగింది. కానీ ఈ పట్టాలు డీకేటీ పట్టాలు క్యాన్సిల్ ఎప్పుడు అవ్వకపోయేసరికి ఇక్కడ తరచుగా అక్కడ ఉన్నటువంటి సింహాచలం కండ్రిగ గ్రామస్తుల మధ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్య ఎప్పుడు కూడా సమస్యలు వస్తూ ఉండేవి. దాన్ని పరిష్కారం చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ కుటుంబాలకి న్యాయం చేయడం కోసం ఈరోజు ఎమ్మెల్యే గారు మేము వాళ్ళందరితో కలిసిన తర్వాత వాళ్ళు ఏదైతే ఇన్ని రోజులు వాళ్ళ భూమి అనుకొని రిజర్వ్ ఫారెస్ట్లో ప్రభుత్వం ఇచ్చిన పట్టానే అప్పుడు 98లో ఇచ్చినటువంటి పట్టాని అది రిజర్వ్ ఫారెస్ట్గా గుర్తిస్తూ దాంట్లో వన సంరక్షణ సమితి విఎస్ఎస్ అంటాము, ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంటు గ్రామస్తుల ద్వారా ప్లాంటేషన్ చేయించి దాని నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని డిపార్ట్మెంటు గ్రామ ప్రజలు పంచుకునే విధంగా వన సంరక్షణ సమితి ఏర్పాటు చేయమని డిఎఫ్ఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే అది ఏర్పాటు చేసి అదేవిధంగా వీళ్ళందరినీ చెక్ చేస్తే ఎవరికి కూడా సెంటు భూమి కూడా లేనటువంటి నిరుపేదలు గౌరవ ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు వీళ్ళందరికీ కూడా ల్యాండ్ ఇవ్వమని అడుగున్నారు. తదనుగుణంగా వీళ్ళందరికీ కూడా 3 నెలల లోపల ఖచ్చితంగా అసైన్మెంట్ పట్టాలు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ 90 కుటుంబాలకు కూడా అసైన్మెంట్ పట్టాలు డీకేటీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మంచి ల్యాండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా సుమారుగా 50 సంవత్సరాల నుంచి దానికి కూడా గ్రామస్తులందరూ కూడా ఈ 2 పరిష్కార మార్గాలకి వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. సుమారుగా 5 దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సమస్యని ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికార యంత్రాంగం అందరూ కూడా కలిసి పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సమస్యని వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు గొల్లపల్లిలో కూడా ఇటువంటి సమస్య ఉందని గౌరవ ఎమ్మెల్యే గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంటు రెవెన్యూ అఫీషియల్స్ వచ్చే పక్షం రోజుల్లో దాన్ని ఒకసారి ఫీల్డ్ మీదకి పోయి దాన్ని కూడా ఎట్లా పరిష్కారం చేయాలి, పరిష్కార మార్గం చేయాలనేది ఆలోచిస్తాము. ప్రభుత్వం కూడా లాంగ్ పెండింగ్ రెవెన్యూ ఇష్యూస్ మీద ఫోకస్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. మరీ ముఖ్యంగా పేద ప్రజలు ఇబ్బంది పడకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఒకవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తూనే పేద ప్రజలకు కాగజ్ నగర్ మండలంలోని బట్టుపల్లి, అందవెల్లి గ్రామాలకు రహదారి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పలు గ్రామాల ప్రజలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బట్టుపల్లి, అందవెల్లి గ్రామాలను కలిపే ప్రధాన రహదారి
సంవత్సరాలుగా వంకరబోసిన దారిలా మారిపోయి ప్రజలకు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమైన ఓ పట్టాదారు హైకోర్టును ఆశ్రయించడంతో కొంత ఫర్లాంగు మేర పనులు ఆగిపోయాయి. అక్కడి నుండి వర్షాకాలం మొదలవగానే రహదారి మట్టి బురదలో మునిగి మానవ వలసలకు కూడా కష్టంగా మారింది. ప్రతిరోజు బట్టుపల్లి, అద్దెవెల్లి గ్రామాల నుండి కాగజ్ నగర్ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు రోడ్డు పరిస్థితిని తట్టుకోలేక ఆందోళనకు దిగారు. ఇటీవల యువత రోడ్డుపై ముళ్ల కంచెలు వేసి నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. అయినప్పటికీ అధికారులు హామీలు ఇచ్చి వాయిదా వేస్తూ వచ్చారు. ప్రజల నిత్య జీవితమే సంక్లిష్టమైపోయింది. ఈ పరిస్థితిని గమనించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వెంటనే స్పందించారు. ప్రజల వేదనను తనదిగా భావించి తన కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వయంగా రహదారి మరమ్మతులు చేపట్టించారు. ఉదయం నుండే పనులు ప్రారంభమయ్యాయి. పక్కన జెడ్పీ ఇన్ఛార్జ్ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఆయన అనుచరులు కోనేరు వాసు, మల్కర్ లక్ష్మణ్, కె రాజన్న, చిరంజీవి తదితరులు దగ్గరుండి మరమ్మతులను పర్యవేక్షించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ, ఇన్ని సంవత్సరాలుగా మా పిల్లలు మట్టిలో జారిపడుతూ పాఠశాలకు వెళ్లేవారు. రోడ్డు దయనీయ స్థితి చూసి మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం, కానీ ఫలితం రాలేదు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముందుకొచ్చి మా సమస్యను పరిష్కరించడం మాకు ఊరటనిచ్చిందని భావోద్వేగంగా తెలిపారు. ఈ మరమ్మతులు పూర్తయితే బట్టుపల్లి, అందవెల్లి గ్రామ ప్రజల రాకపోకలకు కొంత ఊపిరి లభించనుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఇది ఒక వరంగా మారనుంది. ఒకవైపు ప్రభుత్వం హామీలు ఇవ్వక, మరోవైపు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వ్యక్తిగతంగా ముందుకొచ్చి పని ప్రారంభించడం ప్రజలలో విశ్వాసం కలిగిస్తోంది. ప్రజల సమస్య అంటే తన సమస్య అని భావించే నాయకత్వమే గ్రామాల అభివృద్ధికి దారి చూపుతుందని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు నూతన టెక్నాలజీని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు టెక్నాలజీని పెంపొందించుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ పి చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి మంగుతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా మా బీసీ సార్ అన్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ అంటే స్పెషల్ కోర్టు ఒకటి ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డే కాదు, ఉద్యోగాల అడ్డ కూడా. మీరు ఆ సైడ్ తీసుకుంటే ఆర్ట్స్ కాలేజ్, ఎస్ అది ఉద్యమాల గడ్డ. ఇంజనీరింగ్ కాలేజ్ ఉద్యోగాల అడ్డ. అదేవిధంగా మీరు చూస్తే మన బీసీ సార్ అండ్ మన రంగనాథ్ సార్, వీళ్ళిద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. వీళ్ళతో లెట్స్ వాళ్ళు దే హ్యావ్ గుడ్ విజన్ అండ్ దే వర్క్ ఆన్ రూల్ బేస్డ్. దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్. నిన్న సార్ని కేవీ రంగనాథ్ సార్ని ఇన్వైట్ చేసి మామూలుగా టీవీలో చూశాను. సడన్ గా వెళ్తే సార్ భుజాలు కిందకి వచ్చారు. అంటే ఇద్దరు 6 అడుగులు. అదే దే హ్యావ్ ఎ టాలెంట్. మన రంగనాథ్ సార్ చెప్పినట్టు నౌ యు ఆర్ చేంజింగ్ ఫ్రమ్, అంటే పుస్తకాల నుంచి ప్రపంచంలోకి వస్తున్నారు. సో మా ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచాన్ని కూడా నేర్పిస్తుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఉస్మానియా యూనివర్సిటీ. అదేవిధంగా మా బీసీ సార్ ఫార్మర్ స్టూడెంట్స్ వాళ్ళ బ్లడ్ లో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ కొత్తగా ఎవరైతే ఇండక్ట్ అయ్యారో ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వారందరూ కూడా ఉస్మానియా ఈ క్యాంపస్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ డాక్టర్ కుమార్ గారు, వైస్ ఛాన్సలర్ గారు, డాక్టర్ సిన్హా గారు, అట్లానే ఇక్కడ ఇతర ఫ్యాకల్టీ మెంబర్స్, తల్లిదండ్రులు, వారి పిల్లల్ని అందరినీ కూడా వారిని అడ్రస్ చేయడం కూడా జరిగింది. సో ఈ కాలేజ్కి ఒక గొప్ప లెగసీ ఉంది, గొప్ప చరిత్ర ఉంది. సో ఇది 96 సంవత్సరాలు పెట్టుకొని ఇప్పుడు ఇంకొక 4 సంవత్సరాల్లో ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. సో ఈ కాలేజ్లో వచ్చినటువంటి పిల్లలందరూ కూడా అంటే ఆల్రెడీ వాళ్ళు
ఒక మంచి ఎగ్జామ్ ద్వారా ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై అయ్యి వాళ్ళ మెరిట్ తోటి వచ్చిన వీళ్ళు ఉన్నారు. అండ్ వీళ్ళందరూ కూడా మన దేశ భవిష్యత్తు వీళ్ళలోనే ఇట్లాంటి ఇంజనీర్స్లోనే ఉంటుంది. సో మనం ఈ భవిష్యత్తు అంటే దేశ భవిష్యత్తు అంటే మనం టెక్నాలజీతో పాటు మన ఇతర వ్యక్తిత్వాన్ని ఇది కూడా మనం దాంతో మిళితమైతే ఇంకా మనకి బ్యూటిఫుల్ ప్రపంచాన్ని అంటే మనం ముందు మన దేశ భవిష్యత్తుకి ఇంకా అందరం కూడా దోహదపడవచ్చు. సో మనం మీ అందరికీ తెలుసు దేశము రాష్ట్రం కూడా అద్భుతంగా పురోగమిస్తున్నాయి. సో దీనికి మనమందరం కూడా తలా ఒక చెయ్యేస్తే కనుక మనం సాధించలేనిది ఏది లేదనేది కూడా యువత అంతా కూడా తెలుసుకుంటే కనుక రేపు ముందు అంతా కూడా ఫ్యూచర్ అంతా మన సొత్తే అవుతుంది, మనదే అవుతుంది. దక్షిణాది జేఏసీ పోరాట ఫలితంగా ఇండియా కూటమిలు వారికి ఉపరాష్ట్రపతి అవకాశం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్న గాలి వినోద్ కుమార్. దక్షిణాది జేఏసీ పోరాట ఫలితంగా నేడు బీజేపీ ఇండియా కూటమిలు దక్షిణాది వారికి ఉపరాష్ట్రపతి అవకాశం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దక్షిణాది జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ పేర్కొన్నారు. తార్నాకలోని కార్యాలయంలో డీజేఏసీ తెలంగాణ అధ్యక్షులు బోయ శంకర్, ఆర్బీఐ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు జేఎన్టీయూహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సిద్ధార్థలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాలి వినోద్ కుమార్ మాట్లాడారు. దక్షిణాది వారికి ఉపరాష్ట్రపతి అవకాశం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి అభ్యర్థికి ఆర్పీఐ పార్టీ మద్దతు ఉంటుందని, ఇండియా కూటమి అభ్యర్థి రాజ్యాంగం తెలిసిన వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపీలు బలపరిచినా గెలిపించాలని గాలి వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దక్షిణాది పోరాట ఫలితంగా జేఏసీ పోరాట ఫలితంగా ఉపరాష్ట్రపతిని దక్షిణాది వారికి అటు బీజేపీ కానీ ఇటు ఇండియా కూటమి కానీ బలపరచాలని స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా ఆర్పీఐ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామ్యం కాబట్టి మేము ఇండియా కూటమి అభ్యర్థిని బలపరుస్తున్నాం. తెలంగాణ బిడ్డ, తెలుగు ప్రజలకు ముద్దు బిడ్డగా ఉన్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు ఇలా మన తెలుగు ఉమ్మడి రాష్ట్రం నుండి వాళ్ళ తెలంగాణ ప్రాంతం నుండి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి అనేకమైన ఉన్నతమైన తీర్పులు ఇచ్చి ఈరోజు వరకు కూడా తెలంగాణ సమాజం కోసం రిటైర్డ్ అయిన తర్వాత కూడా తను పనిచేస్తున్నాడు. కాబట్టి వారిని సంపూర్ణంగా ఆర్పీఐ పార్టీ మద్దతు ప్రకటిస్తున్నది. తెలుగు మొత్తం ఎంపీలంతా కూడా దక్షిణాది ఎంపీలు, తెలుగు ఎంపీలు, ముఖ్యంగా ఇండియా కూటమిలో ఉన్న ఎంపీలందరూ కూడా ఆయనను బలపరిచి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా ఆర్పీఐ పార్టీ తరఫున నేను అందరినీ ఎంపీలు 300 పైగా రాజ్యసభ, లోక్సభ ఎంపీలను విజ్ఞప్తి చేస్తాము. మన తెలంగాణ ముద్దుబిడ్డ, తెలుగు ప్రజలకి ఒక న్యాయ కోవిదులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్డ్ అయిన ఒక ఉన్నత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బలపరిచింది. దాన్ని సంపూర్ణంగా మద్దతిస్తున్నాం. ఈవెన్ ఎన్డీఏ కూటమి కూడా దక్షిణాది వాళ్ళకి ఇవ్వడానికి కూడా స్వాగతిస్తున్నాం. తప్పకుండా దక్షిణాది మన తెలుగు బిడ్డ ఇండియా కూటమి ముద్దు బిడ్డ కాబట్టి ఖచ్చితంగా ఆయన రాజ్యాంగం తెలిసినవాడు కాబట్టి ఆయనను గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా ఆర్పీఐ పార్టీ అధ్యక్షునిగా నేను 300 పైగా ఇండియా కూటమి ఎంపీ, లోక్సభ, రాజ్యసభ ఎంపీలను విజ్ఞప్తి చేస్తాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి.
మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.